సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది సార్ అసలు ఏపీలో రాజకీయాలు ఇక్కడేమి ముగ్గురు కూటమిగా వస్తా అని చెప్తున్నారు. జగన్ ఏమో సింగిల్ గా వచ్చినా నన్ను ఏం చేయలేరు అంటున్నారు. సో జగన్ మీద గెలవలేక బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిపి కూటమిగా వస్తున్నాయి అనుకోవచ్చా? ఈ కూటమి గెలుస్తుంది అనుకోవచ్చా అసలు? అంటే సాధారణంగా ఒక ఇది ఉందండి. ఎలాగంటే సింహం సింగిల్గా వస్తుంది, అలాగని చెప్పి సింగిల్గా వచ్చి ప్రతిదీ కూడా సింహం కాదండి. అలాగే వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో కానీ సింహం సింగిల్గా వస్తుంది, వాళ్ళందరూ గుంపులుగా వస్తారు, ఈ టైప్ వాళ్ళు ఏమైనా ఫీలింగ్ ఉంటే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. నన్ను ఏమీ చేయలేక వాళ్ళందరూ కలిసి వస్తున్నారంటే డెఫినెట్గా కలిసి రావడానికి నిజంగానే అతను ఏమీ చేయలేక. ఎందుకంటే ఫెయిర్ గేమ్ ఆడితే వీళ్ళు కూడా ఫెయిర్ గేమ్ ఆడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫౌల్ గేమ్ ఆడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఫెయిర్ గేమ్ ఆడుతున్నాడు, బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుంది. కాబట్టి చచ్చినట్టు వాళ్ళందరూ కలిసి రావాల్సిందే. ఇక్కడ ఎందుకు కలిసి రావాల్సి వస్తుంది అనేటువంటి సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో రాజ్యాంగం, చట్టం పక్కన తీసిపెట్టాడు. పోలీసు వాళ్ళందరినీ లైన్లో పెట్టేసుకున్నాడు, వ్యవస్థలన్నీ తన అదుపులో పెట్టుకున్నాడు, వాటిని నిర్వీర్యం చేశాడు, దుర్వినియోగం చేస్తున్నాడు, ప్రజలనే ఒక రకంగా పీడిచూ తింటున్నాడు. మొదట పార్టీల్ని పీడిచూ తింటున్నాడు అనుకున్నారు ప్రజలు కూడా, తర్వాత ప్రజల మీద పడ్డాడు. ఇవాళ వాళ్ళకి ఏం సేఫ్టీ ఉందండి? వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ ధాన్యం, దేనికి కూడా సేఫ్టీ లేదు వాళ్ళ భూములకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమే. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాడు. జర్నలిస్టు వృత్తి ఏంటి, వాళ్ళ పని ఏంటి? వార్తలు సేకరించడం, ఫోటోలు తీయటం, వాళ్ళ పత్రిక పంపించుకుంటారు, లేదా ఛానల్కి పంపించుకుంటారు. అతని మీద ఎలా దాడి చేశారు చూశారు కదా. చొక్కాలు అంటే ఇలా జర్నలిస్టుల మీద మడతెట్టి దాడి చేయటమా? జర్నలిస్టులు, పత్రికల, మీడియా చొక్కాలు మడతెట్టదండి, మొత్తం తొంగిపెట్టేస్తారు. ఖచ్చితంగానే మనకు ఇప్పుడు బుర్ర, బుద్ధి, వివేకం ఉన్నవాడు ఎవరికైనా కళ్ళు ఉన్నవాడు తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎంత అనుభవం ఉండి ఎంత సీనియర్ పార్టీ అయినా కానీ వాళ్ళు ఇటువంటి అరాచకాన్ని ఎప్పుడు చూడలేదు, వాళ్ళు చేయలేదు. రాజకీయ పార్టీ అయిన తర్వాత కొంచెం పెత్తనం చేయటం, అధికార దుర్వినియోగం, అప్పుడప్పుడు దురహంకార వైఖరిలో అప్పుడప్పుడు కవి కానీ ఇతను నిత్యకృత్యం కదా అది. చిన్నపాటి కార్యకర్త దగ్గర నుంచి అగ్రనాయకత్వం వరకు కూడా ఒకే ధోరణి, చేసేదోటి చెప్పేదోటి, పచ్చి అబద్ధాలు మాడతారు సిగ్గు లేకుండా రోడ్డు మీద వచ్చి. మేమంతా వెల్ఫేర్ చేసాం, సంక్షేమం చేసాం, బటన్ నొక్కాం. ఎవడు బాబుసం నొక్కుతున్నారు అంటున్నారు జనం. వాళ్ళు బాబుసం మీద అమ్మేసి వాళ్ళు ఇల్లు అమ్మేసి పట్టుకొచ్చి కడితే మరి బ్రహ్మాండం చేసేవే అని వచ్చాను. ప్రజల పన్ను, ప్రజల సొమ్ము నీ ద్వారా ఇస్తున్నావు. గతంలో ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు, రేపు ఇస్తారు. అది అందరూ పెద్ద తల్లి కూడి పెట్టడం ఊరికి ఉపకారం అండి. మీ అమ్మకు నువ్వు అన్నం పెడతాం, అది ఎవరికి ఉపకారం? అది నీ బాధ్యత, నీ డ్యూటీ, నువ్వు చేసి తీరాలి. ఎవరి కోసం చేస్తావు? సంక్షేమం. పేద ప్రజలు ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి సమాజంలో, వాళ్ళు చేయూతనివ్వాలి. వాళ్ళు సంపాదించుకోలేని వృద్ధులు ఉంటారు, పని చేయలేని వాళ్ళకి నువ్వు పెన్షన్ ఇస్తున్నావు. అది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. రూపాయి ఎక్కువ తక్కువ మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు 3,000 అయింది, రేపు 4,000 అవుద్ది, తర్వాత 5,000 అవ్వచ్చు. అంతేగాని నువ్వేదో దాన్ని పొట్టకోసి నువ్వే పేరెట్టినట్టు, నువ్వే మొదలుపెట్టినట్టు, ఈ భూమి నీతోటే స్టార్ట్ అయినట్టు, నువ్వు ప్రత్యేకించి చంద్రమండలానికి దిగినట్టు చెప్పకూడదు. అదో ప్రాసెస్, నిరంతర ప్రక్రియ ప్రభుత్వం అనేటువంటిది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి, ప్రజలు మాత్రం అక్కడే ఉంటారు. సిస్టమ్, ప్రభుత్వం అనేటువంటిది అక్కడే ఉంటుంది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ బ్రూక్స్ గోస్ ఆన్ ఫర్ ఎవర్ అంటారు. మనుషులు వస్తారు, పోతారు, ఆ నది అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడో కూడా సంక్షేమం నేను ఏదో గొప్పగా చేశాను అనుకో, నువ్వు డబ్బు సంపాదించావు, రాష్ట్రానికి అభివృద్ధి చేసావు, ఉపాధి కల్పించావు, భవిష్యత్తు మీద భరోసా కల్పించావు, వాళ్ళు నిశ్చింతగా పడుకున్నారా, లాండ్ ఆర్డర్ కాబట్టారా, ఆడపిల్లలు ధైర్యంగా దొమ్ముగా వెళ్ళగలుగుతున్నారా, గంజాయిని, మత్తు పదార్థాలు బానిస అవ్వకుండా యువతను ఎలా కాపాడుతున్నావు, ఏం చేస్తున్నావు? ఎర్రచందనం దొంగిలించకుండా ఆపుతున్నావా? మద్యం, నాణ్యమైన మద్యం అమ్ముతున్నావా? వాళ్ళ ఆరోగ్యం పట్ల బాధ్యత ఉందా? కరోనా వస్తే గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ లేక విలవలాడిపోయారు జనం, దానికి తగ్గ ఔషధం లేక పిచ్చెక్కిపోయారు జనం, చచ్చిపోయారు జనం. ఇలాంటి అవకతవకలన్నీ పెట్టుకుని ఏదో వదిలిచ్చేవంటే ఏమవుతుందండి? పరిపాలన అంటే, సుపరిపాలన అంటే ప్రజలు సుభిక్షంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి అన్నీ కలిపి వాళ్ళు మనశ్శాంతిగా కడుపు తిన్నది అరిగిలా హాయిగా పనిచేసి పడుకుంటే అది మంచి పరిపాలన. అంతేగాని వాళ్ళు నిత్యం బెదిరిస్తా, భయపెడతా. గంధపు చెక్కల దొంగ వీరప్పని కూడా కోరమంగళమా, సర్వమంగళమా,
ఆ అడవుల్లోనూ ఏనుగుని చంపేసి దంతాలు దొబ్బేసి చందనమ్మ గంధపు చెక్కలు అమ్మేసుకుని ఆడు కూడా కొంతమంది చూసుకునేవాడు ఆ ఊళ్ళలోనే. వాళ్ళు దేవుడే ఈ ప్రపంచానికి దొంగడు కదా, అంతే ఇది. కాబట్టి నువ్వు అన్నీ చేస్తేనే, అభివృద్ధి చేస్తేనే. వీళ్ళకి కుర్రోళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు 25 ఏళ్ళు వాళ్ళు, వాళ్ళకి 5,000 రూపాయలు ఉద్యోగం ఇవ్వటం కరెక్టా? వాళ్ళకి 50,000 5 అంకెలు గల జీతం వస్తే వాళ్ళ కుటుంబం బాగుపడదా? ఇవాళ హైదరాబాద్ ఉంది, చిన్న ఉద్యోగం చేస్తాడు 15,000 జీతం వస్తుంది. 5,000కి ఎంత చేయాలి వాళ్ళు? నువ్వేం చేస్తున్నావు యువతని? మంచి వయసులో 25 నుంచి 35 ఏళ్ళ వయసులో వాళ్ళు జీవితం సమయం అంతా వృధా అయిపోవట్లేదు. యువతని ఎందుకు పనికొస్తారు వాళ్ళు? ఇక్కడ 5,000కి కొంచెం పెత్తనం ఏదో కనపడుతూ ఉంటుంది, రూపాయి దొరుకుతూ ఉంటుంది. ఊళ్ళో ఆ పని చేసి పెట్టి బాబు, ఈ పని చేసి పెట్టి బాబు అంటూ ఉంటారు. అందులో కమిషన్ వస్తూ ఉంటుంది. ఛాన్స్ దొరికితే అమ్మాయిలు కూడా దొరుకుతారు. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఆ లైన్లో ఉన్న వాళ్ళకి వార్తలు ఉన్నాయి కదా, మన సొంతంగా కల్పించింది కాదు. ఇలాంటి వాడికి కొంచెం ప్రలోభ పడతారు, దానికి బానిసలు అవుతారు. తర్వాత వెనక్కి తిరిగి చేసుకుంటే రేపు పెళ్ళి అవ్వదు. వాడి జీవితం ఏమైపోద్ది? ఉద్యోగానికి వెళ్తే పనికి రాడు, చేయి బుద్ధి ఏది పని, దీర్ఘదానికి అలవాటు పడతారు. వాళ్ళు బాగానే ఉంటారు. మద్యం మీద, ఇసుక మీద పెత్తనం, అధికారం, సంపద కొల్లగొట్టేసి మొత్తం ప్రజలు నిర్వీర్యం చేసేసి, యువత ఎందుకు పనికి రాకుండా చేసేసి, ప్రజలందరినీ పీడించి డే లైట్ రాబరి పట్టపగలు దోపిడీ చేస్తారు. వాళ్ళ పని బాగానే ఉంటుంది. నగరానికి ఒక భవంతి కట్టుకుంటారు. వీళ్ళందరికీ అప్పుడప్పుడు బయటకు వచ్చి చొక్కా మడతెట్టు, ప్యాంట్ పైకి లాక్కో ఇలాంటివి చెప్తారు. వీళ్ళు ఇదేదో బాగుందనుకుని తలకు నూనె రాసుకోకుండా రోడ్డు మీద పొరంబోకులో తిరిగి వీళ్ళ అంకలు తిరిగితే ఎందుకు పని రాకుండా పోతారు. తన కన్న తల్లిదండ్రులు ముఖ్యం నీకు, వాళ్ళు చూసుకో. రేపొద్దు నువ్వు నిన్ను చదివించారు, ప్రభుత్వం నీ మీద రూపాయి ఖర్చు పెట్టింది, నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. నువ్వు అందంగా చదువుకొని ఉద్యోగం చేసి, లేకపోతే ఇక్కడ చేయి, లేకపోతే ఇంకో దేశం పో. ఎక్కడైనా సరే నీ బతుకు నువ్వు బతుకు, నీ దేశానికి, నీ రాష్ట్రానికి ఎంతో కొంత రూపాయి పంపించు, నీ తోటిమండి ఎవడొకటి తీసుకెళ్ళు. అంతేగాని నీకు పెన్షన్లో వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, అవి వాళ్ళ అకౌంట్లో వేయచ్చు. లేదా పంచాయతీ కార్యదర్శులు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళు ఇవ్వచ్చు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు అనవసరంగానే? అంటే ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి కనుక్కొని లేవలేని వాళ్ళకి కూడా బెడ్ పైన ఇస్తున్నాం అని అది ఎందుకు అంటున్నాను నేను? ఎందుకు చెప్పండి? ఆయన చెప్పేదే అట్లా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనవసరం కదా అది. అతి రెవెన్యూ పంచాయతీ వాళ్ళు లేరా? వాళ్ళు కనుక్కోకూడదా? ఎంతమంది పెన్షనర్లు ఉంటారండి ఊరికి? అలాగే అంగన్వాడీలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు. ఇప్పుడు నువ్వు అనవసరంగా నువ్వు సైన్యం తయారు చేసుకుని వాళ్ళ చేత నువ్వు మాల్ ప్రాక్టీస్ చేస్తానికి నీ ఇంటెన్షన్ వేరే. ఇప్పుడు నువ్వు అనవసరంగా వీళ్ళందరూ సృష్టించినప్పుడు మా కార్యకర్తలని చెప్తావు, మరి మీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ము ఎలాగెత్తావు జీతం కింద? ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్తను మీ ఇంట్లో రాణిస్తారా మీరు? గుమ్మంగా నిలబెట్టి పాంప్లెట్ ఉంటే తీసుకుని అతలు బాగుంటారు. వాళ్ళకి లైసెన్స్ ఇది. నేను వాలంటీర్ని అంటే లోపలికి వచ్చి కూర్చుంటాడు, వంటగదిలో కూర్చుంటాడు, ఒక ముసలమ్మని చంపేయడం అవడం, ఇలాంటి అనర్థాలు ఒక్కటి కూడా జరగకూడదు. ఒక్కటి జరిగినా ప్రమాదమే. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అనేక కథలు అంటున్నారు, డబ్బట్టు పారిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కథలు అంటున్నారు. జీవితాలు కాపురాలు కూలిపోయినవి ఉన్నాయి. ఇది ఒక కోణం. ఇంకో కోణం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. సర్వీస్ నీ కార్యకర్త చేయమను, నువ్వు పార్టీ కదా, నువ్వు డబ్బులు ఇవ్వకో, నీ పార్టీ కార్యకర్తలు చేయమని పని. నీ పార్టీ మంచి పేరు తీసుకురామను, ప్రభుత్వం మంచి పేరు తీసుకు. వాళ్ళ రూపాయి ఆథరైజ్డ్గా ప్రభుత్వ ఉద్యోగుల కింద లేకుండానే పనిచేయచ్చు కదా, మిగతా పార్టీలు పనిచేస్తున్నాయి కదా, అలాగే పనిచేయమని. అంతేగాని ప్రభుత్వాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏ కులమోడో ఎవరికి ఓటేస్తాడో ఇవన్నీ తెలుసుకుంటే ఏం సాధిస్తారో. వాళ్ళందరూ వాళ్ళు మీ వెనకాల ఉంటారా? కుర్రోళ్ళు పెట్టుకున్నాడో 2 లక్షల మంది, 1,00,000 మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అందులో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు అందులో.